విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సిఐఐ సమ్మిట్ ద్వారా పరిశ్రమలు పెరిగి యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని టీడీపీ ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యేలు కొనియాడారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తదితరులు తిరుపతి ప్రెస్ క్లబ్లో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షతను ప్రశంసించారు. అనంతరం సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ టీటీడీ పరకామణి భారీ కుంభకోణంలో ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఇవాళ హత్య జరిగిందని చెప్పి కుటుంబ సభ్యులు కానీ ప్రజలు సామాన్య మానవుడు సైతం ఇది హత్య అయి ఉండొచ్చని అనుమానంగా ఉంటే ఒక్క వైసీపీ వారు మాత్రమే, సాక్షి మీడియా మాత్రమే, సాక్షి పేపర్ మాత్రమే ఇది ఆత్మహత్య అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంది. దుర్మార్గం ఎక్కడ లేదు. అసలు నాకు తెలిసినంత వరకు క్రిమినాలజీలో కానీ, ఐపీసీలో కానీ, సిఆర్పిసిని కానీ మనం ఒక్కసారి ఎవరైనా తెలుసుంటే ఈ రోజున ఎవ్వరు కూడా ఇది కాంపౌండబుల్ అఫెన్స్గా మార్చి అసలు దీన్ని కాంప్రమైజ్ చేసి ఒక ఇద్దరి మధ్య ప్రైవేట్ పార్టీస్ మధ్యలో జరిగితే ఏ రకంగా కాంప్రమైజ్ చేస్తారు, ఆ రకంగా సివి రవికుమార్ మధ్యలోనూ సతీష్ కుమార్ మధ్య ఆ రోజున ఉన్న విజిలెన్స్ ఆఫీసర్ మధ్య చేసి కాంప్రమైజ్ లోక్ అదాలత్ అవార్డులో పాస్ చేసి 40 కోట్లు కట్టించామంటే ఎవరి పాత్ర, ఏ రకంగా ఒప్పందాలు జరిగినాయి, ఏముంది అనేది ఇట్స్ యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ దట్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. అయితే పబ్లిక్ డాక్యుమెంట్గా ఆ రోజున ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇట్స్ నాట్ ద మనీ ఆఫ్ ఎనీబడి ఇండివిజువల్స్. ఎవరి యొక్క వ్యక్తిగతమైనటువంటి పరకామణి నుంచి దోపిడీ చేయబడినటువంటి డబ్బు అంటే ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్, అంటే టీటీడీ అనేది ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్. ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి మనీ పోతే దాన్ని కాంపౌండబుల్ అఫెన్స్గా ఏ రకంగా చేస్తారు, ఏ రకంగా దాన్ని